అధ్యాయం 50. ఎల్కానాకు ఇద్దరు భార్యలుండగా ఒక ఆమె పేరు అన్న, మరొక ఆమె పేరు పెనెన్నా. మరియు పెనెన్నాకు కుమారులు ఉండి అన్నాకు కుమారులు లేనందున పెనెన్నా ఆమెను నిందిస్తూ ఇలా అన్నాడు: నీ భర్త అయిన ఎల్కానా వలన నీకేమి లాభం? నిన్ను ప్రేమించుచున్నావా? కానీ నీవు ఎండిన చెట్టువి. అంతేకాక ఆయన నన్ను ప్రేమిస్తాడని నాకు తెలుసు, ఎందుకంటే ఆయన నన్ను ఇష్టపడతాడు. ఆలివ్ తోటలో నాటినట్లుగా నా కుమారులు అతని చుట్టూ నిలబడి ఉండటం చూసి అన్న ప్రతిరోజు ఆమెను నిందించినప్పుడు ఆమె హృదయంలో చాలా బాధగా ఉండి తన బాల్యం నుండి దేవునికి భయపడింది. పస్కా పండుగ మంచి రోజు వచ్చినప్పుడు అది జరిగింది. ఆమె భర్త బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఆ పెనెన్నా హన్నాను దూషిస్తూ ఇలా అంది: ఒక స్త్రీ తన భర్త ఆమెను లేదా ఆమె అందాన్ని ప్రేమించినా నిజంగా ప్రేమించబడదు. కాబట్టి అన్న తన అందం గురించి గొప్పలు చెప్పుకోకూడదు, కానీ గొప్పలు చెప్పుకునేవాడు తన ముఖం ముందు తన సంతానాన్ని చూసినప్పుడు గొప్పలు చెప్పుకోవాలి. మరియు స్త్రీలలో అది లేనప్పుడు వారి గర్భఫలం కూడా ప్రేమ వ్యర్థమవుతుంది. యాకోబు ఆమెను ప్రేమించడం వల్ల రాహేలుకు ఏమి లాభం? ఆమె గర్భఫలం ఇవ్వబడకపోతే అతని ప్రేమ వ్యర్థమయ్యేది కాదు. మరియు హన్నా అది విన్నప్పుడు ఆమె ఆత్మ ఆమెలో కరిగిపోయింది మరియు ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. మరియు ఆమె భర్త చూశాడు, ఆమెతో, నీవు ఎందుకు విచారంగా ఉన్నావు, తినకుండా ఉన్నావు? నీ హృదయం ఎందుకు కృంగిపోయింది? నీ ప్రవర్తనే కదా అని అడిగింది. పెనన్నా 10 మంది కుమారుల కంటే ఒక మంచివాడవునా అని అన్న అతని మాట విని ఆమె భోజనం చేసిన తర్వాత లేచి యాజకుడైన ఏలి నివసించిన యెహోవా మందిరానికి సీలోకు వచ్చింది. అక్కడ యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనీషు తనకు ఆజ్ఞాపించినట్లు అతన్ని సమర్పించాడు. అన్న ప్రార్థన చేస్తూ ఇలా అంది: ప్రభువా, నీవు లోకాన్ని సృష్టించకముందు అన్ని తరాల హృదయాలను పరిశీలించలేదా? కానీ తెరచి ఉన్న గర్భం ఏమిటి, లేదా మూసి ఉన్న గర్భం ఏమిటి? నీ ఇష్టం లేకపోతే చనిపోతుందా? మరియు ఈరోజు నా ప్రార్థన నీ ముందు చేరనివ్వు, నేను ఖాళీగా దిగిపోకుండా ఉండేందుకు. ఎందుకంటే నా హృదయాన్ని నా బాల్యం నుండి నేను నీ ముందు ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు. మరియు అన్న అందరిలాగా బిగ్గరగా ప్రార్థన చేయలేదు, ఎందుకంటే ఆమె ఆ సమయంలో ఆలోచించింది, బహుశా నేను వినబడటానికి అర్హుడిని కాకపోవచ్చు. మరియు పెనన్నా నన్ను ఇంకా అసూయపడి నన్ను నిందిస్తుంది. ఆమె ప్రతిరోజు ఇలా అంటుంది: నీవు నమ్ముకున్న నీ దేవుడు ఎక్కడ? మరియు ఆమె కాదని నాకు తెలుసు. ధనవంతులైన అనేక మంది కుమారులు, వారి కొరత ఉన్నవారు పేదవారు కాదు. కానీ దేవుని చిత్తంలో సమృద్ధిగా ఉన్నవారు ధనవంతులు అవుతారు. ఎందుకంటే నేను దేనికోసం ప్రార్థించానో తెలిసిన వారు నా ప్రార్థనలో నేను వినబడలేదని వారు గ్రహిస్తే వారు దేవదూషణ చేస్తారు. మరియు నా ఆత్మలో నాకు సాక్షిగా ఉండటమే కాదు, ఎందుకంటే నా కన్నీళ్లు కూడా నా ప్రార్థనలకు పరిచారకులు. మరియు ఆమె ప్రార్థన చేసింది. పూజారి అయిన ఏలి ఆమె మనసులో బాధపడుతూ మత్తురాలిగా ప్రవర్తించడం చూసి ఆమెతో ఇలా అన్నాడు: వెళ్ళు, నీ ద్రాక్షారసం తీసివేయి. ఆమె ఇలా అంది: నా ప్రార్థన వినబడిందా? నన్ను తాగిన వాడిగా పిలుస్తున్నారా? నిజంగా నేను దుఃఖంతో మత్తులో ఉన్నాను, నా ఏడుపు పాత్రను తాగాను. యాజకుడైన ఏలి ఆమెతో, నీ నింద నాకు చెప్పు అని అన్నాడు. ఆమె అతనితో, నేను ఎల్కానా భార్యను. దేవుడు నా గర్భాన్ని మూసివేసినందున నేను ఈ లోకం నుండి అతని వద్దకు వెళ్ళకూడదని అతని ముందు ప్రార్థించాను. ఫలించకుండా నా సొంత రూపాన్ని విడిచిపెట్టకుండా చనిపోవద్దు. అప్పుడు యాజకుడైన ఏలి ఆమెతో ఇలా అన్నాడు: వెళ్ళు, ఎందుకంటే నువ్వు ఎందుకు ప్రార్థించావో నాకు తెలుసు, మరియు నీ ప్రార్థన వినబడింది. కానీ యాజకుడైన ఏలి ఆమె నుండి ఒక ప్రవక్త పుట్టాలని ముందే నిర్ణయించబడ్డాడని ఆమెకు చెప్పలేదు, ఎందుకంటే ప్రభువు అతని గురించి మాట్లాడినప్పుడు అతను విన్నాడు. మరియు అన్న ఆమె ఇంటికి వచ్చి ఆమె దుఃఖం నుండి ఓదార్చబడింది. అయినప్పటికీ ఆమె ప్రార్థించిన దాని గురించి ఎవరికి చెప్పలేదు. అదస్సుచీలు, నీ ప్రవర్తన మోర్స్ లూయి.